నెవర్ ఇన్వేడ్ రష్యా ఇన్ వింటర్, నెవర్ అటాక్ ఇండియా ఆన్ ట్విట్టర్. దీని అర్థం రష్యాను చలికాలంలో ఓడించడం ఎంత అసాధ్యమో ట్విట్టర్లో ఇండియన్ నెటిజన్ల దాడి నుంచి తప్పించుకోవడం కూడా అంతే అసాధ్యమని. తాజాగా ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారోకు కూడా ఇదే తెలిసొచ్చింది. గతేడాది ఇండియాను మహారాజా ఆఫ్ టారిఫ్స్ అని, క్రెమ్లిన్ ల్యాండ్రో మ్యాట్ అని నోటికొచ్చింది వాగిన నవారో ఇప్పుడు ఏమున్నా మోదీ ట్రంప్ చూసుకుంటారు, నన్ను వదిలేయండి మహాప్రభు అని మొత్తుకుంటున్నాడు. అందుకు కారణం ఇండియన్ నెటిజన్లు ఎక్స్లో చేసిన మాస్ ట్రోలింగే. ఇంతకు ఏడాది క్రితం భారత్పై నోటికొచ్చింది పేలిన నవారో ఇప్పుడు ఎందుకు రూట్ మార్చాడు? రష్యా ఇంధన కొనుగోళ్లపై ఇండియాను బెదిరించాలని చూసి చివరికి తనే ఎలా డిఫెన్స్లో పడ్డాడు? ట్రంప్ టీంకు ఇప్పటికైనా భారత్ సత్తా ఏంటో తెలిసొచ్చిందా? వాచ్ స్టోరీ. ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్కు భారతీయుల సత్తా తెలిసిందా? ఇండియన్స్ ట్రోలింగ్తోనే పీటర్ నవారో వెనక్కి తగ్గాడా? ఏదున్నా మోదీ ట్రంప్ చూసుకుంటారని ఎందుకన్నారు? ఎవరు క్రియేట్ చేశారో తెలీదు కానీ గత ఏడాది భారత్తో పీటర్ నవారో ఇలాగే వ్యవహరించాడు. నిద్ర లేవడం, ఇండియాపై ట్వీట్ చేయడం, అవమానాలు ఎదుర్కోవడం, తిరిగి నిద్రపోవడం. ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ దినచర్య ఇదే అన్నది ఆ ఫోటో అర్థం. నిజమే, టారిఫ్స్ వివాదం వేళ నవారో చేసింది అదే. 1-2 కాదు 10 సార్లు భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నాన్ని చేశాడు. అమెరికాలో ఎన్ని మీడియా సంస్థలున్నాయో అన్నింటికీ ఇంటర్వ్యూలు ఇస్తూ భారత్లో ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతూనే వచ్చాడు. ట్వీట్ల విషయానికొస్తే బహుశా భారత్ను బ్లేమ్ చేస్తూ అతడు చేసిన ట్వీట్లు మరే వ్యక్తి చేసి ఉండడేమో. అందుకే ఆ ట్వీట్లను చూసి సిగ్గుపడ్డ ఎక్స్ కూడా పనిగట్టుకుని ఫ్యాక్ట్ చెక్ ద్వారా నవారో భారత్పై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ప్రపంచానికి చాటి చెప్పింది. అయినప్పటికీ నరం లేని నవారో నాలుక ఫేక్ ప్రచారం ఆపడానికి ఇష్టపడలేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏకంగా మోదీ యుద్ధం అంటూ రెచ్చిపోయాడు. It happens, of course, is Ukraine comes to us and Europe and says, give us some more money. So everybody in America loses because of what India is doing. The consumers and businesses and everything lose, and workers lose because India's high tariffs cost us jobs and factories and income and higher wages. And then the taxpayers lose because we got to fund Modi's war, okay? The road to peace runs at least partly right through New Delhi. I mean Modi's war. Because the road to peace runs in part through New Delhi. I mean, that's a lot of money. It's a lot of money. It's a lot of money. But there are some who say that we're losing. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా వైట్ హౌస్ వాణిజ్య వ్యూహకర్తగా చలామణి అయ్యే పీటర్ నవారోకు మొదటి నుంచి ఓ అలవాటుంది. ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు ఎదురొడ్డి నిలిచినా లేదా తమ సొంత జాతీయ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా వ్యవహరించినా తన స్థాయేంటో తెలుసుకోకుండా అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభం నెలకొన్న వేళ భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం, తన పౌరుల క్షేమం కోసం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే దాన్ని తట్టుకోలేకపోయాడు. భారత్ను ఆర్థికంగా, దౌత్యపరంగా కార్నర్ చేయొచ్చనే ఒక భ్రమతో అడ్డగోలు ఆరోపణలకు దిగాడు. భారత్ను మహారాజా ఆఫ్ టారిఫ్స్ అని అపహాస్యం చేశాడు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేస్తోందని, అందుకే భారత్ ల్యాండ్రోమాట్ ఫర్ ది క్రెమ్లిన్ గా మారిందని తీవ్ర నిందలు చేశాడు. పుతిన్ యుద్ధానికి భారతీయ ఆర్థిక నిధులు సమకూరుస్తోందంటూ మోదీస్ వార్ అని అత్యంత బాధ్యతారాహిత్యమైన తీవ్ర పదజాలాన్ని ఉపయోగించి తన అజ్ఞానాన్ని, తలపోగలను ప్రపంచం ముందు ప్రదర్శించుకున్నాడు. పీటర్ విమర్శలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ నవారో వ్యాఖ్యలను అవాస్తవమైనవి, తప్పుదోవ పట్టించేవి అని ఖరాఖండిగా తిరస్కరించారు కూడా. ప్రపంచ ఇంధన మార్కెట్లో అస్థిరత రాకుండా, తమ దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా తక్కువ ధరకు ఇంధనం అందించడం భారత ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గట్టిగా చెప్పడమే కాకుండా రష్యాతో ఇతర రకాల వాణిజ్యాలు కొనసాగిస్తున్న అమెరికా, యూరప్ దేశాల ద్వంద్వ నీతిని ఎండగట్టి నవారో చెంప చెళ్లుమనిపించారు. కానీ ఇండియన్ నెటిజన్లో అంత డిప్లొమాటిక్ కాదు, వారిని అడ్డుకునేవారు లేరు. దేశం జోలికొస్తే ట్రోలింగ్తోనే తాట తీయడం ఎలాగో భారతీయులకు చాలా బాగా తెలుసు. అది చేశారు కూడా. వైట్ హౌస్ సలహాదారు అహంకారపు మాటలకు భారతీయ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపించారు. ఎక్స్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో నవారో అకౌంట్ను ట్యాగ్ చేస్తూ అమెరికా గతంలో చేసిన యుద్ధాలు, విదేశాంగ లోపాలు, ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ లక్షలాది మంది భారతీయులు కడిగిపారేశారు. భారత్ జోలికొస్తే తమ దేశ నాయకత్వాన్ని, సార్వభౌమత్వాన్ని వేలెత్తి చూపితే డిజిటల్ వేదికగా ఎలాంటి సమాధానం ఎదురవుతుందో నవారోకు ప్రత్యక్షంగా రుచి చూపించారు మన నెటిజన్లు. కట్ చేస్తే ఇక చాలా ఆపేయండి మహాప్రభు
మహాప్రభో అని మొత్తుకోవడం నవారో వంతైంది. Maybe I had a little bit to do with that op-ed, but I can tell you I got actually firebombed by the Indian continent on the internet with all sorts of nasty little attacks. And all I would say, you don't do that. That's not how we resolve problems here in America. With respect to your question, the president and your prime minister have a very good working relationship. They are going to work that out amongst themselves, and it's not for me and a gaggle to get between that. All right, yes, sir. ఇది పీటర్ నవారోలో వచ్చిన రియలైజేషన్. భారత ఉపఖండం నుంచి నాపై ఇంటర్నెట్లో విపరీతమైన ఫైర్ బాంబింగ్ జరిగింది. నాపై తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దయచేసి అలా చేయకండి, అమెరికాలో మేం సమస్యలను ఇలా పరిష్కరించుకోం అని చెప్పుకొచ్చాడు. తర్వాతే 100% టారిఫ్ల అంశాన్ని ట్రంప్ మోదీ పరిష్కరిస్తారని చెప్పాడు. సాధారణంగా సుంకాల అంశం చర్చకొస్తే భారత్పై విరుచుకుపడే నవారో ఇప్పుడు ఏదున్నా మోదీ ట్రంప్ చూసుకుంటారు, నన్ను ఇలా వదిలేయండి మహాప్రభో అనే దగ్గరకు వచ్చాడు. దీనంతటికీ కారణం ఇండియన్ నెటిజన్లు చేసిన మాస్ ట్రోలింగే. ట్విస్ట్ ఏంటంటే ఫైర్ బాంబింగ్ కామెంట్లపైన మనోళ్లే అదే రేంజ్లో విరుచుకుపడుతున్నారు. గతంలో నవారో చేసిన విమర్శలను ఎత్తి చూపుతూ దీనంతటికీ కారణం నువ్వే అని కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు తన అహంకారం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ తను ఎదుర్కొన్న పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవారో ఇంకా ఏదో సాధించాననే ఆత్మవంచనలోనే బతుకుతున్నాడు. తాను ఫైనాన్షియల్ టైమ్స్ లో రాసిన ఆర్టికల్ ప్రభావం వల్లే భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లను కొంతవరకు తగ్గించుకుందేమోనంటూ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశాడు. నిజమేంటంటే రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు తగ్గించలేదు కదా, రికార్డు స్థాయిలో పెంచుకుంటూ పోతోంది. తాజాగా జూలై నాటికి భారత రష్యా చమురు దిగుమతులు సరికొత్త ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా నివేదిక ప్రకారం భారత్ రోజుకు ఏకంగా 2.8 మిలియన్ బ్యారెళ్ల అంటే 28 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో రష్యా వాటానే ఏకంగా 55.5% చేరుకుంది. అంటే మన దేశానికి వచ్చే సగానికి పైగా చమురు ఒక్క రష్యా నుంచే వస్తోంది. జూలై నెలలోనే భారత్ రష్యా నుంచి దాదాపు 5.5 బిలియన్ యూరోల అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన ముడి చమురును కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రెడ్ సీ, హార్ముజ్ జలసంధి గుండా సాగే సరఫరా మార్గాల్లో అస్థిరత నెలకొన్న వేళ భారత్ ఇంధన కొరత రాకుండా ఉండేందుకు రష్యా మార్గాన్ని అత్యంత శక్తివంతంగా వాడుకుంటోంది. నవారో లాంటి అమెరికన్ అధికారులు ఎంత టారిఫ్ బెదిరింపులకు దిగినా 100% టారిఫ్లు విధించే బిల్లు తెచ్చినా భారత్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులను అది చేస్తుంది. మొత్తంగా భారత్పై విషం చిమ్మి దెబ్బతిన్న నవారో చివరికి దిగొచ్చి అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. గత ఏడాది బెదిరింపులకు దిగిన నోటితోనే మోదీ ట్రంప్ మధ్య స్నేహం, బలమైన ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వ్యాపార, వాణిజ్య విభేదాలన్నీ పరిష్కారమవుతాయని సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వైట్ హౌస్ ప్రెస్ రూమ్ లో కూర్చుని ఇండియాపై చౌకబారు ఆరోపణలు చేయడం సులభమేమో కానీ భారత్ గ్లోబల్ పవర్ హౌస్ గా మారిందనే నిజాన్ని, భారత్ను కాదని ఏ అంతర్జాతీయ ఒప్పందాలు సాధ్యం కావనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదని పీటర్ నవారో బాగా బోధపడింది. ఆంక్షలు, హెచ్చరికలు, సోషల్ మీడియా వ్యాఖ్యలతో భారత్ను లొంగదీసుకోవచ్చని అనుకోవడం అమెరికన్ అధికారుల భ్రమ అని భారత్ జోలికి వచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నవారో ఉదంతం ప్రపంచ దేశాలన్నింటికీ ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.